10 సార్లు మోసం చేయడం కోసమే ప్రయత్నం చేశాడు. యాకోబు కూడా ఈ పదాన్ని వాడాడు అనమాట. మీ తండ్రి నన్ను చాలా సార్లు అంటే 10 సార్లు మోసపుచ్చాడు. అయితే దానిలో కొసమెరుపు ఏంటంటే ఒక్కొక్క పదాన్ని వాడతాడు అనమాట. ఏంటంటే 10 సార్లు మోసపుస్తే 7వ వచనంలో ఉంటుంది, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు అని అంటాడు. 10 సార్లు మోసపుచ్చినప్పటికీ బహుశా ఆ నష్టంతో పాటుగా ఇంకేం చేద్దాం అనుకున్నాడు, ఆయన హాని చేద్దాం అనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంట, హాని చేయనివ్వలేదు అని అంటున్నాడు. ఒకవేళ కనుక నువ్వు కనుక దేవునిలో ఉంటే, దేవుడు నీకు ఏ వ్యక్తి అయితే మోసం చేయాలి, హాని చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ద్వారా నీకు మోసము జరగనియ్యడు, హాని కూడా జరగనివ్వడు. ఇంకొక చోట ఉంటుంది చూడండి, 31వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 31:42లో నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు అని అంటాడు. అర్థమైందా? ఒకవేళ గనక అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడినటువంటి దేవుడు గనక ఆ దేవుడు నాకు తోడై ఉండకపోతే ఆ యొక్క లాభాన్ని యొక్క ఉద్దేశం ఏంటంట, ఖాళీ చేతులతోటి పని చేయించేసుకుని పంపించేసేయడం అన్నమాట. అది అన్నమాట. ఇంకా గట్టిగా చెప్పాలంటే తన భార్యలను పిల్లలు కూడా పంపిస్తాడో లేదంటే ఒకప్పుడు ఆ అధికారం ఉండేది. మీరు ధర్మశాస్త్రం కనుక చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. తన దగ్గర ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసేటువంటి వ్యక్తి తన కూతుర్ని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ కూతురికి పిల్లలు లేకపోతే కుమార్తెలు పుట్టినప్పుడు ఒకవేళ ఇష్టమైతే తన కూతురు పంపించవచ్చు, లేకపోతే పంపించుకోవచ్చు అనమాట. ఆ హక్కు ఆ తండ్రికి ఉండేది. అలాగే అంటున్నాడు అన్నమాట, నువ్వు కనుక నా దేవుడు కనుక తోడై ఉండకపోతే నన్ను వట్టి చేతులతో పంపించేసేవాడు. అక్కడేంటి హాని చేసి ఉండేవాడు అన్నమాట. రెండు, ఒక వ్యక్తి హాని చేసి ఉండేవాడు, ఇంకొకసారి వట్టి చేతులతో పంపించుండేవాడు. సో ఒకసారి ఆలోచించండి, నిన్ను కూడా ఇలాంటి సందర్భాలు నీ జీవితంలో కూడా ఏమైనా జరిగినాయి? పలానా వ్యక్తి నన్ను హాని చేద్దామని చూశాడు, లేకపోతే పలానా వ్యక్తి నన్ను చాలా నష్టము చేద్దామని చూశాడు అనేటువంటి సందర్భాలు కనుక నీ జీవితంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నష్టపోవచ్చు, లేదా హాని కూడా జరగవచ్చు. కానీ దేవుడు కనుక నీతో కనుక ఉంటే, లేకపోతే దేవునితో కనుక నువ్వు ఉన్నట్లయితే నీకు నష్టము జరగదు, హాని జరగదు. అర్థమైందా? వచ్చే దారిలో అతనితోటి దేవుడు మాట్లాడాడు అనమాట. ఏమని మాట్లాడాడు? 24వ వచనంలో చూడండి, 31వ అధ్యాయము ఆదికాండము 24వ వచనంలో ఉంటుంది అనమాట. ఏమని? ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుము, ఏమంటాడు, జాగ్రత్త అని అన్నాడు. ప్రథమ యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, పరిగెత్తుకుంటా చాలా మంది జనాలు వేసుకుని వెళ్తున్నావు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన పనులు, ఆయన భార్య పిల్లలు తప్ప ఎవరు లేరు, నువ్వు ఆవేశంలో ఏమైనా చేద్దామేమో అనుకుంటున్నావు, కొంచెం జాగ్రత్త, ఆయన ఒక్కడు కాదు, ఎవరున్నారు వాళ్ళతోటి, ఆయనతోటి నేను కూడా ఉన్నాను, వస్తే జాగ్రత్త అన్నాడు. ఇక అంతే. అదే పదాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తాడు అనమాట, నీ దేవుడు నాకు కనపడి జాగ్రత్త అని చెప్పాడు, లేకపోతే పరిస్థితి వేరుగా ఉండేది అని కూడా అంటాడు అనమాట. అర్థమైంది? అదే అధ్యాయంలో మీరు కిందకి చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. మీ దేవుడు నాకు కనపడ్డాడు, ఒకవేళ కనుక ఆయన కనుక చెప్పకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అంటే దేవుడు తనకి తోడై ఉండకపోతే తనకి హాని జరిగి ఉండొచ్చు, నష్టం కూడా జరిగి ఉండొచ్చు కదా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు మందిరానికి వస్తూ ఉంటుండగా, దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఉంటుండగా నీకు తెలిసిన వ్యక్తులు, లేకపోతే నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు, వేరే వాళ్ళు ఎవరో మోసం చేయరండి. నేను నమ్మినటువంటి వాళ్ళు, నేను కుటుంబ సభ్యులు వాళ్ళే మోసం చేస్తారు. అర్థమైందా? నువ్వు ఎవరైతే నమ్ముతావు వాళ్ళే మోసం చేస్తారు. నువ్వు ఎవరినైతే నమ్మలేదు అనుకో, వాళ్ళు ఎవరు నిన్ను మోసం చేయలేదు, వాళ్ళ వల్ల కాదన్నమాట. ఓకే, నువ్వు ఎవరినైతే నమ్ముతావు వాళ్ళే మోసం చేస్తారు. కాబట్టి ఆ వ్యక్తితోటి దేవుడు నీకు అవసరమైనటువంటి భద్రతతో కూడినటువంటి జ్ఞానాన్నో, లేకపోతే కాపుదలను, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కాపుదలను దేవుడు నీకు ఇస్తాడు అనమాట. ఈ విషయాన్ని ప్రతి వాక్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తి, లేకపోతే వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తికి తెలిసి ఉండాలి ఈ విషయం. సరేనా? ఈ యాకోబు విషయంలో అంతే జరిగింది. ఆ తర్వాత ఆదికాండంలో ఇక్కడ చూస్తున్నాం కదా, నిర్గమాకాండంలో కూడా ఇలాంటి సందర్భమే మనం చూస్తూ ఉంటాం.